హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. ఇది చాలా అంటే చాలా క్విక్గా చక్కగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. నేను దీన్ని ఎలా చేశాను అనేది అయితే మాత్రం ఇప్పుడు మీకు లేట్ చేయకుండా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో అయితే చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ డబ్బాడు బియ్యం అయితే ఒక అర్ధగంట ముందే కడిగి ఈ లోటతో లోట రైస్ తీసుకున్నానండి. ఇవి కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దీనికోసం నేను అర డజను గుడ్లు అయితే ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు, మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. రైస్ కడిగేసి మనం ఎసరు అయితే పెట్టేసుకుందాం. ముందు బియ్యం కడిగి పెట్టుకుంటే బియ్యం అయితే మనకు నానతాయండి. తర్వాత మనం ఎసరు అయితే పెట్టుకుందాం. తీయకుండా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో నేను ఒక 2 లీటర్ల వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ రైస్ ఉడికించుకుందాం. ఒక 4 బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్ అండి ఇవి మొత్తం. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ వాటర్లో వేసేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ మరగాలి. ఓకే అండి, మనకు ఎసరు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎసరు అయితే మరుగుతుంది. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఈ రైసు కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకుందాం. ఉడికిన తర్వాత దీన్ని అయితే చిల్లుల బుట్టలోకి మార్చుకొని అప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు రైస్ అయితే పొంగు వచ్చిందండి, ఉడకబట్టింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రైస్ అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఇంకా దీని మీద మనం మూత అది ఏం పెట్టాల్సిన పని లేదు, అది అలా చల్లారుతుంటుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేసుకుంటామో అది కొంచెం మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మందపాటి గిన్నె తీసుకుని ఫస్ట్ దీనిలో ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇవి 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 3 ఉల్లిపాయలండి. ఇందులో మనం ముప్పావు తీసుకుని కొన్ని అయితే ఉంచుకోవాలి మళ్ళీ మనకు రైస్లోకి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. మనకు ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము. ఇంకెంతకన్నా మరీ వచ్చినా మాడిపోతాయండి. ఇంకా మనం బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇది మీల్ మేకర్ అండి. దీన్ని వేడి నీళ్ళల్లో వేసి పసుపు వేసి వేడి నీళ్ళల్లో కొంచెం ఉడికించి తీసి పెట్టాను.
ఈ ఎగ్ బిర్యానీలోకి మీల్ మేకర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఇందాక సాల్ట్ అయితే వేసాం కాబట్టి దీనిలోకి కర్రీ చప్పదనం లేకుండా ఉండడం కోసం కర్రీలో కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి, చాలా కొద్దిగా. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేరే కళాయి పెట్టి ఇందులో ఎగ్స్ అయితే వేసుకున్నామండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఇందాక కొన్ని పచ్చిమిర్చి వేసాం కదా, దీనికి కొంచెం స్పైసీగానే ఉంటుందండి దమ్ బిర్యానీ, అందుకని ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను, కొద్దిగా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా అండి. ఇవి జస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపితే చాలు ఫ్రెండ్స్. మరి టమాటా అంతా గుజ్జుగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. మసాలా అల్లం పేస్టు అవి వేగే వరకు ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసి నేను దీనికోసం మొత్తం 6 గుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు పెరుగండి, పెరుగు మనం కలుపుకున్న తర్వాత కొంచెం స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ అయితే సిమ్లో ఉంచుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకిప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంక ఇప్పుడు మనం స్టవ్ అయితే ఒక 2 నిమిషాలు ఆపి ఈ మిగతా ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. స్టవ్ అయితే బంద్ చేశానండి. ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదా మనం చేసుకుంది, దీన్ని ఒక సగం ఇందులో ఉంచి ఒక సగ భాగం అయితే విడిగా తీసుకుందామండి. ఇప్పుడు ఈ ఉంచిన దాన్ని మొత్తానికంట ఇలా స్ప్రెడ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్న రైసు సగం వేసుకోవాలి. ఇందులో సగం రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మనం చేసుకున్న వాటిలో సగం ఫ్రైడ్ ఆనియన్స్, మిగతా సగం మళ్ళీ పైన వేసుకుంటాం. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ మిగతా కూర ఉంది కదా, ఈ కర్రీ కూడా ఈ రైస్ మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు మనకు ఎగ్స్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఆ ఎగ్స్ కూడా తీసి
ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకు మిగతా బ్యాలెన్స్ రైస్ ఉంది కదా, ఈ రైస్ కూడా వేసేసుకుందాం. ఈ రైస్ కూడా మొత్తం గిన్నె మొత్తానికి వచ్చేలాగైతే మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా, మళ్ళీ కొంచెం కొత్తిమీర, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, వేసుకొని ఇప్పుడు మనకు న్యాచురల్గా అంటే పర్లేదండి, లేదంటే మాత్రం మనకు ఖచ్చితంగా బిర్యానీ అనేది అయితే కలర్ఫుల్గా ఉంటేనే కదా ఫ్రెండ్స్ తినగలం మనం. కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు. అలాగని చెప్పేసి అసలు కలర్ఫుల్గా లేకపోతే మాత్రం మనకు బిర్యానీ తిన్నాము అన్న ఫీల్ అయితే రాదు కదండి. అందుకని నేను కొంచెం పసుపు అయితే వాటర్లో కలిపి జస్ట్ ఇప్పుడు దీంట్లో నెయ్యి అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు సుమారుగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంక ఇప్పుడు మనం దీనికి కరెక్ట్గా సరిపోయే మూత, మనం మందపాటి పెనం ఒకటి తీసుకుని అది పెట్టి స్టవ్ అయితే హీట్ చేసుకుందాం. ముందు స్టవ్ హీట్ వచ్చేలోగా ఇప్పుడు మనకి కంపల్సరీగా దమ్ పెట్టుకోవాలి కాబట్టి మన దగ్గర అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు, అవకాశం లేని వాళ్ళు ఇట్లా క్లాత్ తీసుకొని ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని దీని మీద మనం గట్టిగా వెయిట్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు వెయిట్ అయితే పెట్టుకున్నాం. ఇంకా దీన్ని ఈ వంతున ఒక పావు గంట 20 నిమిషాల వరకు అయితే మాత్రం మనం స్టవ్ సిమ్లో ఉంచి వదిలేద్దామండి. అప్పుడైతే మనకు చక్కగా నీట్గా అయితే దమ్ అయిపోద్ది. నేను మళ్ళీ తర్వాత చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనకు 20 నిమిషాలు అయితే అయిపోయిందండి దమ్మేసి. ఇప్పుడు నేను మూత అయితే తీసి చూసుకుంటున్నాను. వావ్, చూసారా? ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం రైతా కూడా తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి అండి, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసేసుకుందాం. ఇది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి పలచగా చిక్కగా అనేది అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం గట్టిగానే తింటామండి. పెరుగు చట్నీ లాగా మరీ పలచగా అయితే తినం. ఓకే, నాకు ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ అయితే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే
నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. దీంతోపాటు పెరుగు చట్నీ కూడా చేశానండి నేను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.